అందరికీ నమస్కారం. అందరికీ గాయత్రి మెడికల్ కాలేజ్ ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికీ ఎముకలకు సంబంధించిన ఆస్టియోపోరోసిస్ అనే రుగ్మత గురించి మేము వివరించనున్నాము. ఆస్టియోపోరోసిస్ అంటే ఏమిటి, అందులో ఏం జరుగుతుంది, అవి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. నార్మల్గా మన శరీరంలో కొత్త ఎముక ఏర్పడడం, దానిలో ఖనిజాలు నిక్షిప్తం అవ్వడం, అలాగే పాత ఎముక విచ్ఛిన్నం అవ్వడం ఒక సమతుల్యతతో జరుగుతూ ఉంటుంది. 30 సంవత్సరాల వరకు ఎముక ఏర్పడడం అధికంగా ఉంటుంది. 30 సంవత్సరాల తర్వాత ఎముక విచ్ఛిన్నం కావడం అధికంగా ఉంటుంది. క్రమంగా 30 సంవత్సరాల తర్వాత ఎముక యొక్క సాంద్రత తగ్గుతుంది. చివరకు ఎముక పూర్తిగా గుల్లబారిపోతుంది. దీనినే మనం ఆస్టియోపోరోసిస్ అంటాము. ఆస్టియోపోరోసిస్ 2 రకాలు. మొదటిది పోస్ట్ మెనోపాజల్, అంటే ఋతుక్రమం ఆగిపోయిన స్త్రీలలో వచ్చే ఆస్టియోపోరోసిస్. రెండవది సెనైల్ ఆస్టియోపోరోసిస్, అంటే వృద్ధాప్యంలో వచ్చే ఆస్టియోపోరోసిస్. ఈ ఆస్టియోపోరోసిస్ రావడానికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. కొన్ని రకాల మందులు వాడడం, ఎస్పెషల్లీ స్టీరాయిడ్స్ లాంటి మందులు వాడడం. 2 ధూమపానం. 3 మద్యపానం. 4 కాఫీ వంటివి అధికంగా సేవించడం. 5 వ్యాయామం లేకుండా ఉంటూ సెడెంటరీగా ఉండడం. ఇక కిడ్నీ మరియు ఇతర హార్మోన్ సమస్యలు, లివర్ సమస్యలు ఉన్న వారికి కూడా ఆస్టియోపోరోసిస్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆస్టియోపోరోసిస్ యొక్క లక్షణాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. లక్షణాలు మొదలయ్యేసరికే ఆస్టియోపోరోసిస్ చాప కింద నీరులాగా విస్తరించి ఎముకలను బాగా గుల్లబరుస్తుంది. నడుం నొప్పి, వెన్నెముక మెత్తబడి ఎత్తు తగ్గడం వల్ల గూనిలాగా రావటం, చిన్న దెబ్బలకే ఎముకలు బలహీనంగా ఉండటం వలన ఫ్రాక్చర్లు అవ్వటం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా తుంటి ఎముక, వెన్నెముక, మణికట్టు ఎముక ఫ్రాక్చర్లు అవుతూ ఉంటాయి. దీనిని ఎక్స్రే, డెక్సా స్కాన్, కొన్ని రక్త పరీక్షల ద్వారా గుర్తించవచ్చు. ఆస్టియోపోరోసిస్ని నివారించడం అత్యంత ఆవశ్యకం. అందుకు విటమిన్ డి అధికంగా ఉండే ఎగ్, ఫిష్, చీజ్ తీసుకోవాలి. నీరెండలో తిరుగుతూ ఉండాలి. అలాగే కాల్షియం అధికంగా ఉండే పాలు, పాల ఉత్పత్తులు, రాగి, నువ్వులు, ఆకుకూరలు వంటివి కూడా తీసుకుంటూ ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలి. మజిల్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ చాలా అవసరం. వాటి వలన ఎముకలు కూడా దృఢపడతాయి. ఇంట్లో వృద్ధులు క్రింద పడకుండా జాగ్రత్త పడితే ఫ్రాక్చర్లను నివారించవచ్చు. నేల పొడిగా ఉండాలి ఎప్పుడు. బాత్రూమ్స్లో ఆసరా కోసం రైలింగ్స్ బిగించి ఉండాలి. ఇల్లు ఇరుగ్గా కాకుండా నడిచే మార్గం క్లియర్గా, విశాలంగా ఉండాలి. కార్పెట్స్, డోర్ మ్యాట్స్ సరిగ్గా అమర్చి ఉండాలి. ఈక్విలిబ్రియం ఎక్సర్సైజెస్ వల్ల ఫాల్స్ను నివారించవచ్చు. ఉమెన్ ఆర్ బ్యాక్ బోన్ ఆఫ్ ద సొసైటీ, సో కీప్ యువర్ బ్యాక్ స్ట్రాంగ్. శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం అన్నారు పెద్దలు. మన కర్తవ్యాన్ని నిర్వహించడానికి, ఆశయాలను సాధించుకోవడానికి శరీరమే సాధనం. అందుకు శరీరాన్ని దృఢంగా ఉంచుకోవాలి. హ్యావ్ అ హెల్తీ అండ్ స్ట్రాంగ్ విమెన్స్ డే. థ్యాంక్ యూ.